శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశికి తృతీయ స్థానంలో కేతువు, సప్తములో రవి ప్లస్ బుధుడు, అష్టములో శనీశ్వరుడు, భాగ్యస్థానంలో శుక్రుడు, రాహు ఇద్దరు కలిసి ఉన్నారు. అలాగే లాభంలో బృహస్పతి, వ్యయంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. కొంచెం బ్యాలెన్సింగ్గా ఉండడానికి అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఆర్థిక బలాన్ని చూస్తే కొంచెం బ్యాలెన్స్, లాస్ట్ వీక్ కంటే ఈ వీక్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కొంచెం బ్యాలెన్స్గా ఉంటుంది. ఏదో కొన్ని న్యూస్ వింటారు, కొంచెం బెనిఫిట్స్ వస్తాయి. అలాగే ఉద్యోగరీత్యా కూడా సడలిక, అంటే ఉద్యోగంలో అష్టమి శని ప్రభావాన్ని ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఒక ప్రెషర్తో కూడిన ఉద్యోగం చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి కొంచెం ప్రెషర్ తగ్గుతుంది 15 రోజుల్లోని. కారణం ఏమిటంటే, ఏదో చూడండి, వ్రతం చెడినా ఫలితం తగ్గితే సంతోషిస్తామని అంటుంటారు అన్నమాట అని ఒక సామెత ఉంది. అలాగేంటంటే వీళ్ళకి ఏదో చిన్న రిలీఫ్ వస్తుంది, ప్రెషర్ నుండి చిన్న రిలీఫ్ వచ్చే అవకాశం ఉద్యోగరీత్యా ఉన్న వాళ్ళకి కనబడుతుంది బాగానే. అలాగే వ్యాపారస్తులు కూడా లీగల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వ్యాపారంలోని, అందులో నుండి కొంత ఊరట, అలాగే ఇల్లు కొనుక్కోవాలన్నా వాటికి కావాల్సిన శాంక్షన్ లెటర్ రావడము, దాంతో కొంచెం రిలీఫ్, లోన్స్ అవ్వట్లేదు ఫైనల్గా లోన్ శాంక్షన్ అవ్వడము, ఇలా రకరకాలుగా కొన్ని బెనిఫిట్స్ కనబడే అవకాశం ఉంటుంది. అలాగే తండ్రి ద్వారా ఏమైనా బెనిఫిట్స్ రావాలి అంటే ఆ సలహాలు తీసుకుంటే, తండ్రి గారి సలహాలు తీసుకుంటే దానివల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయి. స్థిరాస్తి ఏదైనా అక్కడ నుండి రావాల్సిన ఉండినా, వంశపారంపర్యంగా ఆస్తులు ఏమైనా దానికి సంబంధించిన ఏమైనా యాక్టివిటీస్ చేసుకుంటే అది కూడా మీకు కొంత అనుకూలంగా కనబడే అవకాశం ఉంది. ఇక పోతే వ్యాపారస్తుల దగ్గరకు వచ్చినప్పుడు వ్యాపారం న్యూట్రల్గా ఉండి చిన్న ప్రాఫిట్లో వెళ్తుంది తప్ప పెద్ద ప్రాఫిట్స్ ఏం కనిపించదు. ఇంకా పోతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి అనుకూలంగానే కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా అనుకూలంగా ఉంది. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కూడా చక్కగా మంచి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. ఇక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం ఒక 5% ప్రాఫిట్లో కనబడతాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ట్రేడింగ్ చేయండి, ల్యాండ్స్ మీద, అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద, తర్వాత ల్యాండ్ బ్యాంకింగ్ మీద ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. అలాగే ఇంకా శుభార్తలతో పాటు వివాహస్తులు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. అలాగే మీ భూమి పూజ, శంకుస్థాపన ఇలాంటి కార్యక్రమాలప్పుడు మీరు పాల్గొంటారు, చక్కటి ఫలితం ఉంటుంది. ఇంకా రైతాంగాన్ని దగ్గరికి వచ్చినప్పుడు కొంత ప్రాఫిటబుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది, ఎందుకంటే అగ్రికల్చర్ సంబంధించిన వ్యవహారాల్లో ఫలితాలు బాగుంటాయి. కానీ అష్టమ శని ఏదైతే ఉందో, అష్టమ శని ఎంతో కొంత కష్టాన్ని పెట్టాలి కాబట్టి ప్రాఫిట్స్లో కొంచెం తగ్గుతుంది, కానీ ప్రాఫిటబుల్గానే వెళ్ళే అవకాశం రైతాంగానికి కూడా కనబడుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే అష్టమ శని వెళ్తున్నాడు, ఇంకా రిటర్న్ అయిపోతున్నాడు, మీన రాశికి వెళ్తున్నాడు, వెళ్ళే మార్గంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా చిన్న కాలికి దెబ్బలు తీసే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అంతకు మీకేం అవసరం లేదు. ఇంకా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు అష్టమ శని సంబంధించి సప్తములో రవి యొక్క ప్రభావం కూడా ఉంది కాబట్టి శివునికి అభిషేకము, పంచామృత అభిషేకం కానీ, క్షీరంతో అభిషేకం కానీ, లేకపోతే పాయసంతో అభిషేకం కానీ, ఏదో ఒక నీళ్లతో, ఇంకేది కుదరకపోతే నీళ్లతో అభిషేకం చేయాలని ఐశ్వర్యాన్ని పొందడానికి కోసమని ఈ శని రవిల యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఉండడానికి చక్కగా ఇటువంటి అభిషేకం చేసుకోవడం ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఆ అభిషేకము, ఆ తీర్థం తీసుకోవడం వల్ల కొంత ఆరోగ్య సూత్రాల్లో మీకు కొంత అనుకూలంగా కనబడి డాక్టర్ దగ్గర నుండి మంచి రిజల్ట్స్ వస్తే మీకు సరియైన మందు కూడా దొరుకుతుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.